ఈ రవ్వ బర్ఫీ మనం తయారు చేసుకుందాం. దానికి ముందు అసలు ఏమేమి పదార్థాలు మనకు కావాలో ఒకసారి చూసేద్దాం. ఓకే, రవ్వ బర్ఫీకి మనకు బొంబాయి రవ్వ, కొబ్బరి తురుము, వాటిని వేయించడానికి కావలసిన నెయ్యి, అలాగే కావలసిన డ్రై ఫ్రూట్స్, ఇక్కడ తర్బూజా గింజలు తీసుకున్నాను అండ్ ఎండు ద్రాక్ష తీసుకున్నానండి. వాటికి కలపడానికి చక్కెర, యాలకులు, ఫుడ్ కలర్, పచ్చకర్పూరం, అలాగే మిల్క్. ఓకే మేడం, ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీరు చెప్పేస్తారు ఏం కావాలో మన రవ్వ బర్ఫీకి. అండ్ ఇప్పుడు మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెట్టేసుకుందాం. షూర్. ముందుగా ద ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ వి డు, లైట్ అప్ ద స్టవ్. ఎస్, జస్ట్ లైక్ ఉమెన్ హౌ దే లైట్ అప్ దేర్ హౌస్ ఇన్ ద మార్నింగ్. ఎస్, ఫస్ట్ మనం 2 కప్స్ అండి, మనం 2 కప్స్ తీసుకున్నాము. రవ్వ దాంట్లో వేసేసి సిమ్లో పెట్టాలి. ఓకే, సిమ్లో మనం దీన్ని కలుపుతూనే ఉండాలన్నమాట, మాడకుండా దాని రంగు మారేలాగా. ఈ పచ్చి స్మెల్ కానీ ఇంకా పచ్చిదనం పోయేదానికి కలుపుతూ ఉండాలి. రూపాదేవి గారు, మీరు ఒక ఉపాధ్యాయురాల్లాగా ఎంతో మంది బాలబాలికలను ఇప్పుడు చూస్తూ ఉంటారు, ఈనాటి తరం వాళ్ళని. అండ్ ఈ జనరేషన్, ఈ తరం విమెన్ ని సొసైటీలో మీరు చూస్తున్నప్పుడు ఏ రంగంలో అయినా అడ్వాన్స్మెంట్స్ అవ్వచ్చు. ఇట్ మైట్ బి అ బిజినెస్, అంటే ఇట్ మైట్ బి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఆర్ ఇట్ మైట్ బి సైంటిస్ట్, ఆర్ ఇట్ మైట్ బి సమ్మన్ లైక్ సునీత విలియమ్స్ హూ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ టు ద స్పేస్ అండ్ మేకింగ్ అవర్ కంట్రీ ప్రౌడ్. అండ్ ఇలా ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా ఉమెన్ ముందుకు వెళ్ళిపోతున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండ్ పర్సెప్షన్ ఇంతకు ముందు అండ్ ఇప్పటికి? మీరు ఏమేమి డిఫరెన్సెస్ చూసారు అండ్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? ఇంకా ఉమెన్ ఎంత అడ్వాన్స్డ్ అయిపోయి ఇంకా ఎంత ఫార్వర్డ్ వెళ్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గతంలో కంటే ఈరోజు చాలా ముందుకు వెళ్తున్నారు. అప్పటికీ కూడా లేడీస్కి చెయ్యాలని ఉండింది, బట్ సమాజం కట్టుబాట్లు ఇవన్నిటి వల్ల వాళ్ళు అనుకున్నంతగా చేయలేదు. చేశారు, చేయలేదు కాదు, చేశారు, బట్ అనుకున్నంతగా చేయలేదు. ఇప్పుడు కొంత అందరూ మారారు, సమాజం మారింది, పేరెంట్స్ మారారు, ఒప్పుకుంటున్నారు. కరెక్ట్. సో వీళ్ళు సమానమే అనే దానికి వచ్చారు కాబట్టి అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ముందుకున్నారు, అన్నింట్లో కూడా ఉన్నారు. సో ఇంకా అంటే పురుషులకి సమానము అనే స్థితికి ఒకరోజు వస్తాం మనం. ఇంకా రాలేదంటారా? వస్తాం. ఓకే, సో అంటే వచ్చాము, బట్ ఇంకా సమాజం కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. అది కూడా వస్తుంది ఒకరోజు. ప్రస్తుతానికి ఒక బెటర్ పొజిషన్ లో ఉన్నాం, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ డే రావాలి. వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ఇట్. షూర్. ఇది మెల్లిమెల్లిగా మనం కలుపుకుందామండి, ఇది మాడకుండా. ఓకే, ఈ రవ్వ ఎంతసేపు వేయించుకోవాలండి మనం? ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దాంట్లో కొబ్బరి కూడా మనం కలుపుకుంటున్నాము. ఓకే, కోకోనట్ చంక్స్. ఎండు తురుము, నెయ్యి వేసుకుందాం దాంట్లో కొంచెం మనము. ఓకే, సో మేడం, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే మీ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ అన్ని మాకు ఐడియా ఉంది. యు లవ్ రైటింగ్ అండ్ ఆల్. సో పర్సనల్ ఇంట్రెస్ట్ మీరు జనరల్గా ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైంలో ఇవి నా వృత్తి కాకుండా ప్రవృత్తి, ఇష్టమైన అభిరుచికి సంబంధించినవి. ఓకే, పెయింటింగ్ చేస్తాను, తర్వాత ఫోటోగ్రఫీ చేస్తాను. ఫోటోగ్రఫీ కూడా చాలా ఇష్టం. అది కూడా నా పరిసరాల్లో ఉన్నాయే తీసి చేయడం. దానికోసం ఎక్కడెక్కడో మనం అదే పనిగా వెళ్లకుండా దొరికిన వాటిని అందంగా ఎట్లా చూస్తాం, మన పరిసరాలని అందంగా చూడగలగడం అదృష్టం కదా. సో అట్లా ఫోటోగ్రఫీ, కవితలు రాసుకుంటాను, స్టోరీస్ రాస్తాను. సో ఇప్పటికీ ఒక కవితా సంపుటి బయటికి వచ్చేసింది. దాని తర్వాత ప్రస్తుతానికి ఒక 3 పుస్తకాలు రావాల్సి ఉంది, డిటిపి వర్క్ లో ఉన్నాయి. ఓకే, మా ఊరి ముచ్చట అని ఒక కవితా సంపుటి వచ్చేసింది ఆల్రెడీగా. ఇప్పుడు కాలగమనం రావాల్సి ఉందండి కవితా సంపుటి. దాంతోపాటు నా డైరీలో ఒక పేజీ అనే ఒక జ్ఞాపకాల వెల్లువ అనుకోండి, దాన్ని కూడా నేను ఒక కథానికలాగా తీసుకొచ్చాను. సో అది కూడా రావాల్సి ఉంది. సో కథలు రాయడం కూడా మీకు బాగా? కథలు రాస్తాను. అంటే సంకలనాలు వేసేటప్పుడు అందరం గ్రూప్గా చేసేటప్పుడు చాలా కవితలు, చాలా కథలు, నవల్స్ కూడా చేసాం కలిసి. సో అట్లా రైటింగ్స్ చేస్తాను బాగా.
చిత్రకళ అయితే బాగా ఇష్టం. చాలా ఎగ్జిబిషన్స్ చేశాను. ఓకే. చాలా వాటికి మంచి ప్రశంసలు అందుకున్నాను, పురస్కారాలు కూడా తీసుకున్నాను. సో అట్లా మ్యూజిక్ అప్పుడప్పుడు పాడతాను, వీణా ప్లే చేస్తాను. సో పాడుకుంటాం ఇంట్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఇంట్లో కూడా అందరు కళాకారులే. మా హస్బెండ్ కూడా మంచిగా పాడతారు. సో పిల్లలకి కూడా అదృష్టవశాత్తు ఇవి అభినయ్, చిత్రకళ కానీ పాటలు, డాన్స్ అందరం కలిస్తే ఒక కచేరీ లాగా నడుస్తూ ఉంటది. రోజు ఇదే వాతావరణం. సూపర్ అండి. ఎవ్రీబడీ ఈజ్ ఇంటూ ఆర్ట్స్ అన్నమాట. అవును, అందరూ కలిసినప్పుడు ఈ రోజు పాటలు పాడుకోవడం కానీ, పెయింటింగ్స్ కలిసి మాకుండే ఆ ఇంట్లో ఒక రూమ్ ని కంప్లీట్ గా స్టూడియో లాగా చేసుకున్నాము. ఇవన్నీ రోజు నడిచేదాన్ని. సో కూల్. వీటిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. అది పచ్చిది పోతుంది. కిస్మిస్ కూడా వేసేసాను. ఎండు ద్రాక్ష, తర్బూజ విత్తులు రెండు కూడా వేసేసుకున్నాం కదా. బ్రౌన్ కలర్ వచ్చేసిందంటే వచ్చేసింది. ఇప్పుడు కొంచెం మనం దీన్ని కట్టిద్దాము. ఓకే. ఇప్పుడు పంచదారను మనము మిక్సీలో వేసి పొడిగా చేసుకుంటాము. వీటితో పాటు ఒక 4 యాలక్కులు కూడా. షుగర్ పౌడర్ తయారైపోయిందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? షుగర్ పౌడర్ ని దాంట్లో మనం ఆల్రెడీగా చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకుని, యాక్చువల్గా ఇది చేసేటప్పుడే మనం దాన్ని చేసి పెట్టుకోవచ్చు. ఇది స్టవ్ పైన ఉన్నప్పుడే వీటిని షుగర్ని అండ్ ఏలక్కులని కూడా మనము చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో ఇది వేసేసి మనం పౌడర్గా చేసుకున్న షుగర్ని మనం ఆల్రెడీ వేయించుతున్న ఈ రవ్వలో కలుపుకోవాలి. మేడం, మీరు ఎక్కువ స్వీట్స్ ఇష్టపడతారా, హాట్సా? నేను స్వీట్స్ ఇష్టపడతాను. సో చాలా రెసిపీస్ నేర్చుకున్నారు ఆల్రెడీ స్వీట్స్ లో? చేస్తూ ఉంటాను ఇంట్లో, స్వీట్స్ చేస్తాను, వంటలు బాగా చేస్తాను. మీ వారికి వచ్చా వంటలు? ఆయన కూడా నేర్చుకున్నారు. ఇంట్లో చేస్తూ ఉంటారు ఎప్పుడన్నా? నాకు హెల్ప్ చేస్తారు. అంటే మొదట తనకి రాదు, కానీ ఇద్దరం ఎంప్లాయీస్ అవ్వడం వల్ల ఇద్దరం కలిసి వెళ్ళాలి. ఒక్కోసారి నేను లేట్ అవుతాను, అందువల్ల టైంకి అవసరం కాబట్టి ఆయన కూడా నేర్చుకున్నారు. కలిసే చేసుకుంటాం. నైస్ నైస్. మిల్క్ తీసుకొని కొంచెం, ఎందుకంటే ఇది పొడి పొడిగా ఉంది కదా, మనం దాన్ని బర్ఫీ లాగా చేస్తాం కాబట్టి కొంచెం అది లూజ్ గా అవ్వాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ అట్లా మిల్క్ వేస్తే ఇది లూజ్ అయిపోతుంది, చక్కెర కలిపాం కదా. ఫుడ్ కలర్ ఇప్పుడు తీసేసుకున్నాం మనము. ఫుడ్ కలర్ వేసాం కదా, మనకి ఇది ఆరెంజ్ కలర్ లో వస్తుంది అన్నమాట.
ఫుడ్ కలర్ స్కిప్ చేయాలనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. స్కిప్ చేయాలనుకుంటే బ్రౌన్ కలర్ లో వస్తుంది మనకి. కొంచెం కలర్ఫుల్ గా, పిల్లలకి కలర్ఫుల్ గా ఉంటే నచ్చుతుంది కదా, సో అందుకని మనం ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది. సో మనం చూసుకుంటూ వేసుకోవాలేమో కదా ఇదంతా కూడా. అది బేసిక్ గా దీన్ని ఒక బైండింగ్ ఏజెంట్ లా వాడుకుంటున్నాం మనం. ఈ మిల్క్ ని ఒక బైండింగ్ ఏజెంట్ లాగా వాడుకుంటున్నాం. అవును. సో ఎక్కువ వేయకుండా చూసుకుంటూ ప్రపోర్షనేట్ గా వేసుకోవాలి, మనం చేసేసుకోవాలి. అంతలోపు మనం ఒక బౌల్లో నెయ్యి తీసుకొని దానికి రాసి పెట్టేస్తే బర్ఫీ అంతా కూడా ఇక్కడ మనం ఆ పేస్ట్ ని చిన్న పచ్చకర్పూరం ఉంది కదండి, చిన్న స్మెల్ కోసమని మనం ప్రసాదాల్లో ఖచ్చితంగా వీటిని వాడుతూ ఉంటాం కదా, అలాంటి ఫ్లేవర్ ఒకటి వస్తుంది అనమాట మనకి. చిన్న ముక్క, ఎక్కువ వేస్తే చేదవుతుంది. వెరీ లైట్. స్టవ్ ఆఫ్ చేద్దామా? ఓకే. ఆల్రెడీగా నెయ్యి పూసుకున్నాం కదా ప్లేట్ లో, దాంట్లో ఇది మనం సెట్ చేస్తామన్నమాట. ఇలా మొత్తం స్ప్రెడ్ అవుట్ చేసుకొని స్ప్రెడ్ చేసి వీటిని పీసెస్ గా కట్ చేసుకున్నాం. కట్ చేసి 2-3 రోజులు మనం అలాగా ఉంచేసుకోవచ్చు చిన్న బాక్స్ లో. ఇది సాయి గారు, ఇది చల్లారితే మనం తీసుకోవడానికి వస్తుంది, అందుకే ఇది చల్లారడానికి ఒక 2 minutes 3 minutes టైం తీసుకుంటుంది. అంతలోపు మీకోసం స్త్రీలపైన ఒక చిన్న కవిత. సూపర్ అండి, వి ఆర్ వెరీ ఈగర్ టు లిసన్. థ్యాంక్ యూ. సో స్త్రీ మొగ్గలు అనే ఒక ప్రక్రియ ఉంటుంది మనకి కవితల్లో. ఆ మొగ్గల ప్రక్రియల్లో స్త్రీ పైన ఒక కవిత రాశారు. అంటే స్త్రీని పంచభూతాలతో పోలుస్తూ, అంటే పంచభూతాలకి ప్రతిరూపం స్త్రీ అనే ఉద్దేశంతో రాశాను అనమాట. ఆమె ఎత్తైన ఆకాశం అయ్యిందంటే నువ్వెప్పటికీ ఆమెను అందుకోలేవు. సమాజంలో ఉన్నతమైనది స్త్రీ. ఆమె ఉద్ధృత జలపాతం అయ్యిందంటే ఎవ్వరూ ఆమెని బంధించలేరు. నిరంతర ప్రవాహ చైతన్యమూర్తి స్త్రీ. ఆమె విశాల భూలోకం అయ్యిందంటే అంచులు ఏవో తెలియవు నీకు. అంతులేని సహనశీలి స్త్రీ. ఆమె చల్లని సమీరం అయ్యిందంటే ఆత్మీయ స్పర్శ అవుతుంది నీకు.
ప్రతి సృష్టికి కర్మాగారం స్త్రీ. ఆమె దహించే దావానలం అయ్యిందంటే ఎవరూ ఆమెను తాకలేరు. సృష్టిలో ఆదిశక్తి స్వరూపిణి స్త్రీ. సో పంచభూతాలని మనం ఆకాశము, నీరు, భూమి, గాలి, అగ్ని ఈ ఐదింటితో కంపేర్ చేస్తూ ఈ ఐదింటికి ప్రతిరూపం ఆమె, సృష్టికే ప్రతిరూపం అనే ఒక భావంతో స్త్రీ శక్తిని నేను రాశానన్నమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ. లవ్లీ ఉంది, చాలా చాలా బాగుంది. అంటే హౌ పవర్ఫుల్ ఎ వుమన్ ఇస్ అండ్ హౌ గ్రేస్ఫుల్ షీ ఇస్ అన్నది తెలుస్తుంది. దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ పోయమ్. స్త్రీ అంటేనే ప్రకృతి, సో ప్రకృతిలోని ఈ పంచభూతాలే స్త్రీ రూపము అనే ఒక భావన నాకు. నైస్ అండి. చూద్దామా ఇప్పుడు? రవ్వ బర్ఫీ రెడీ అండి, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. షూర్ అండి. చూస్తున్నారు కదండి, రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఎలాగుందో. దానిలో మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. రవ్వ బర్ఫీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఎండు కొబ్బరి తురుము, చక్కెర, నెయ్యి, ఎండు ద్రాక్ష, కర్బూజా గింజలు, యాలకులు, పచ్చకర్పూరం, పాలు, ఫుడ్ కలర్. రవ్వ బర్ఫీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో రవ్వ వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి తురుము, నెయ్యి వేసి కలుపుకొని, కర్బూజా గింజలు, ఎండు ద్రాక్ష వేసి కలుపుకొని, తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పంచదార, యాలకులు వేసి మిక్సీ చేసుకుని పాన్ లో వేసుకుని కలిపి మరి కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో పాలు, ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకొని మరి కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో చివరిగా పచ్చకర్పూరం కూడా వేసి కలుపుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లో తీసుకొని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, రవ్వ బర్ఫీ రెడీ.